వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ జైల్లో కలిసిన తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అయితే ఆయన కలిసిన అనంతరం కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జగన్ పై నిప్పులు చెరిగారు. వంశీ అక్రమాలను అసెంబ్లీలో బహిర్గతం చేస్తామని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్ కు సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని జైలుకి వెళ్ళి పరామర్శించడం జరిగింది. కూలీ కోసం కూనీలు చేయించినటువంటి చరిత్ర కలిగినటువంటి వంశీని హంతకుల ముఠా నాయకుడు వెళ్ళి కలిసిన విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అతన్ని గెలవడం ఒక దుర్మార్గుల అధినేత పరామర్శించినట్లుంది. అసలు వంశీ అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. పోలీసులు మీ తల మీద ఉన్న సింహాలకి టోపీలకి సెల్యూట్ కొట్టాలి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు అని చెప్పేసి ఈరోజు ఒక చిలక పలుకులు పలుకుతున్నటువంటి హంతక ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వల్లభనేని వంశీ ఏం చేయలేదు, చెయ్యని నేరానికి తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపుతో కమ్మ సామాజిక వర్గంలో రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి చంద్రబాబు గారు, లోకేష్ గారు అణిచివేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్ర ఆలోచన విధానానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వల్లభనేని వంశీ అనే వ్యక్తి గన్నవరం నియోజకవర్గంలో చెయ్యనటువంటి దుర్మార్గాలు లేవు. సత్యవర్ధన్ అనే ఒక దళితుడు పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తి పార్టీ ఆఫీసును తగలబెట్టిన కేసు ఆఫీసులో పనిచేసిన వ్యక్తిగా కంప్లైంట్ ఇస్తే అతన్ని కిడ్నాప్ చేసి దాడి చేసి ఒక రకంగా హత్య చేస్తే కేసే ఉండదు కదా అనే ఆలోచన చేసినటువంటి దుర్మార్గుణ్ణి అసలు ఏ తప్పు చేయలేదు, జడ్జి ముందర వాంగ్మూల్యం ఇచ్చాడు. వాంగ్మూల్యం ఏ రకంగా ఇప్పించారు? ఏ రకంగా సత్యవర్ధన్ అనే దళిత యువకుడు జడ్జి ముందర వాంగ్మూల్యం ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తా ఉన్నాడు?